ప్రైజ్ అలాడ్. ఈ దినం దేవుని వాక్యములకు మీకందరికీ స్వాగతం. అసలు సువార్త ఎందుకు ప్రకటించాలి, అసలు బోధ అనేది ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో ఆలోచించి మనం బలపడదాం. చూడండి, అపోస్తులుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. పౌలు ఆ గుంపు చూడండి, సమాజ మందిరంలో తేటగా బోధించినందున యూదులు గ్రీసు దేశస్థులు విశ్వసించిరి. యూదులు యేసు ప్రభువును నమ్ముకున్నారంట. గ్రీసు దేశస్థులు అంటే జ్ఞానము కలిగిన వారు, గొప్ప జ్ఞానము కలిగిన వారు కూడా యేసు ప్రభువును నమ్ముకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదులు అంటే యెహోవా దేవునిని అంగీకరించేవారు. యూదులు ఎలా దేవునిని నమ్ముకున్నారంటే ఆ యెహోవా దేవుడే భూలోకంలో జన్మించారు అని, కలువరి శిలువలో ఆయన భూలోకంలో జన్మించి మరణించి తిరిగి లేచిన దేవుడని యూదులు కూడా నమ్మారు. ఎప్పుడైనా బోధ చేసినప్పుడు, సువార్త చేసినప్పుడు మొట్టమొదటి అనుభవం ఏమిటంటే వారు విశ్వాసంలోనికి వస్తారు. అది మొదటి మెట్టు. ఈ బోధ చేసినప్పుడు వారు సత్యములోనికి వస్తారు, విశ్వాసులు అవుతారు, దేవుని మీద విశ్వాసము పెడతారు. వారిని విశ్వాసంలోనికి తీసుకురావడానికి వారి చుట్టాలు, బంధువులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని విశ్వాసంలోనికి తీసుకురావడానికి దేవుడు బోధతో పాటు, దేవుని సేవకులు పౌలు చేసిన బోధతో పాటు ఆ తర్వాత కొన్ని సూచక క్రియలు, కొన్ని అద్భుతాలు చేసినట్లుగా ఇదే అపోస్తులుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉంది. పౌలు చెప్పిన వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచు అనేకమైన అద్భుత కార్యాలను దేవుడు చేసినట్లుగా, సూచక క్రియలను దేవుడే చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ అద్భుతాలు, ఎందుకు ఈ సూచక క్రియలు అని మనం ఆలోచించినట్లయితే, వారందరూ విశ్వాసంలోనికి రావడానికి ఈ అద్భుత కార్యాలు, వారందరూ మరి దేవునిని నమ్మడానికి ఈ సూచక క్రియలు, స్వస్థత పొందుకున్న వారై సంతోషంగా దేవుని రాజ్యంలో ఉన్న విడుదలను, విమోచనను అనుభవించుకొని అది కళ్ళారా చూచిన వారందరూ కూడా అనేక జనము రక్షణ పొందుటకు అనుకూలమైన గొప్ప విశ్వాసంలోనికి నడిపించే ఒక గొప్ప టర్నింగ్ పాయింట్గా మార్చడానికి బోధతో పాటు అద్భుత కార్యాలు, సూచక క్రియలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ సంఘంలో అద్భుత కార్యములు జరుగునుగాక. మీ సంఘంలో దేవుని నమ్మిన, రక్షణ పొందుకున్న, అభిషేకం పొందుకున్న మీ ద్వారా సూచక క్రియలు దేవుడు జరిగించునుగాక. తద్వారా అనేకులు రక్షణ పొందునుగాక, అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచునుగాక. దేవుని బోధ చేసినప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? దేవుని వాక్యమును దేవుని సేవకులు బోధించినప్పుడు ఇంకా ఏం జరుగుతుంది? వారు ఎటువంటి అనుభవంలోనికి వస్తారు అని, ఆ విశ్వాసం ఎందుకు పనిచేస్తుంది? దేవుడు సేవకుల ద్వారా బోధ చేసినప్పుడు వారికి దేవుని మీద విశ్వాసం కలుగుతుంది కదా. ఆ విశ్వాసం వారికి ఎలా ఉపయోగపడుతుంది అనే లోతైన అనుభవంలో మనం తెలుసుకొని మనం బలపడదాం. మన కుటుంబాలను ఈ సత్యమైన దేవుని వాక్యంలో కట్టుకుందాం. అనేకులను ఈ వాక్యములో, ఈ అభిషేకంలో యేసుక్రీస్తు నామములో కట్టబడునుగాక. ఒక రోజున ఒక బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటున్నాడంట. పౌలు దేవుని వాక్యాన్ని, యేసు ప్రభువును గూర్చి, ఆయన ఇచ్చే రక్షణను గూర్చి బోధిస్తూ ఉన్నాడు. ఇది లుస్త్రా ప్రాంతంలో ఉంది. ఆ వింటున్న మనుషుల్లో ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే బలహీనమైన పాదములు కలిగిన వాడు. ఎంతటి బలహీనమైన పాదములు కలిగిన వాడంటే పుట్టినది మొదలుకొని అతడు లేవలేడు, నడువలేడు, నిలబడలేడు. అటువంటి బలహీనుడైనటువంటి వ్యక్తి
దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు, బోధలో ఉన్నప్పుడు అతనికి విశ్వాసం కలిగిందంట. విశ్వాసం కలిగినప్పుడు ఏం విశ్వాసం కలిగిందంటే, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ కుంటితనం, ఈ నడవలేని ఈ బలహీనత నుండి యేసు ప్రభు నాకు విడుదలిస్తాడు అనే విశ్వాసం కలిగిందంట. సువార్త చేస్తున్నప్పుడు, బోధ చేస్తూ ఉన్నప్పుడు మనుషులకు ఏం కలుగుతుందంటే విశ్వాసము. ఏం విశ్వాసం కలిగింది ఈ బలహీనమైన వ్యక్తికి, బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తికి అంటే, నేను నడుస్తాను, దేవుడు నన్ను నడిపిస్తాడు. పుట్టినది మొదలుకొని ఎన్ని సంవత్సరాలు నేను నడవలేకపోయినా ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో నేను నడుస్తాను, నిలబడుతాను, నా పనులన్నీ చేసుకుంటాను, నా కుటుంబాన్ని చూసుకుంటాను. యేసు ప్రభు నాకు దొరికాడు అనే విశ్వాసం కలిగిందంట. ఆ విశ్వాసం కలిగినప్పుడు పౌలు అతని వైపు తేరి చూచాడంట. తేరి చూచినప్పుడు పౌలుకి అతనిలో ఉన్న స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉందని పౌలు గ్రహించాడంట. గ్రహించినప్పుడు పౌలు అతనితో ఏమంటున్నాడంటే, ఇదిగో నీ పాదములు మోపి సరిగా నువ్వు నిలువు. ఇంతకాలం నిలబడలేకపోయావు కదా, నువ్వు నిలువు అని పౌలు చెప్పాడంట. మీ జీవితంలో కూడా ఏ విషయంలో మీరు నిలబడలేకపోతున్నారో, ఏ విషయంలో మీరు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారో, కూర్చొని ఉన్నారో, పరిష్కారం కాని సమస్య ఉందో, కూర్చుండిపోయారు, ఇది జరగదని మీరు అనుకుంటున్నారేమో. ఇక నేను అనుకున్నది ఎప్పటికీ జరగదు, ఈ స్వస్థత ఎప్పటికీ జరగదు, ఈ కార్యం ఎప్పటికీ జరగదు, నా జీవితం బాగుపడదు, నా పిల్లలు మారరు అని అనుకుని కూర్చుండిపోయావేమో. ఈ కార్యం ఎప్పటికీ జరగదు, ఈ అప్పులు ఎప్పటికీ తీరవు, ఈ రోగం ఎప్పటికీ బాగవదు, మా కుటుంబంలో మేలు ఎప్పుడూ జరగదు అని నువ్వు అనుకుంటున్న కార్యము, ఈ వాక్యం వింటున్న నీకు ఒక కార్యము జరగబోతుంది. నువ్వు ఎన్నటికీ జరగదు అనుకున్న కార్యము ఈ రోజున నీవు ప్రేమించిన దేవుడు, నీవు విశ్వాసం ఉంచిన దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. నీకు అది జరగబోతూ ఉంది. ఆ అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు, ఆ ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు, ఆ సమాధానమును పొందుకోబోతూ ఉన్నావు. నీ కుటుంబం కట్టబడబోతూ ఉంది, దేవుడు కడుతూ ఉన్నాడు, నువ్వు నడవబోతూ ఉన్నావు. భయంకరమైన రోగంలో నడవలేని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు నడవబోతూ ఉన్నావు. నువ్వు నీ ఉద్యోగంలో నిలబడబోతూ ఉన్నావు, నీ వ్యాపారంలో పడిపోయిన నీవు నిలబడబోతూ ఉన్నావు, వ్యవసాయంలో లాస్లో ఉన్న నువ్వు నిలబడబోతావు, దేవుడు నిలబెట్టబోతూ ఉన్నావు. ఫెయిల్ అయిన నిన్ను దేవుడు పాస్ అయిన వ్యక్తిగా మంచి మార్కులతో నిలబెట్టబోతూ ఉన్నాడు. సేవలో ఎన్నిక లేకుండా ఉన్న నిన్ను మంచి సేవకునిగా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రార్థనలో నిలబడలేని వ్యక్తి, ఆత్మీయంగా నిలబడలేని వ్యక్తిగా ఉన్న నువ్వు, శోధనలలో నిలబడలేని వ్యక్తిగా ఉన్న నువ్వు నిలబడబోతూ ఉన్నావు, నడవబోతూ ఉన్నావు, అడుగులు వేయబోతూ ఉన్నావు. యేసు కోసం ఒక్కొక్క అడుగు దేవుని సేవ చేయడానికి, దేవుని సాక్ష్యం చెప్పడానికి, దేవునిని మహిమపరచడానికి, ఎక్కడికెక్కడికో వెళ్ళి నీవు దేవునిని మాత్రమే మహిమపరచబోతూ ఉన్నావు. ముగింపు వాక్యం సువార్త ప్రకటించినప్పుడు, దేవుని ఆత్మ అక్కడ పనిచేసినప్పుడు అనేకులు విశ్వాసంలోనికి, యూదులు గ్రీకు దేశస్థులు నమ్ముకున్నప్పుడు ఇంకా ఏం జరుగుతుందంటే, వాళ్ళు నమ్ముకున్న వారుగా, వినేవారుగా మాత్రమే ఉండరు, కొన్ని స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆ తర్వాత ఇంకా దేవుని ఆత్మ బోధించినప్పుడు దేవుని సేవకునిలో నుండి ముగింపుగా ఏం జరుగుతుందంటే, చూడండి, ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుందంటే, వారు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత వారు శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారికి హెచ్చరించిరి. దేవుని వాక్యము ప్రకటించబడ్డప్పుడు ఒక వ్యక్తి యూదుడైనా, జ్ఞానవంతుడైనా దేవుని విశ్వాసంలోనికి వస్తారు, ఎటువంటి వారైనా. ఆ తర్వాత కొన్ని స్వస్థతలు, రక్షణ, శారీరకంగా, మానసికంగా స్వస్థత పొందుకుంటారు, ఆశీర్వదింపబడతారు. ఆ తర్వాత చేతులు కట్టుకొని కూర్చొని ఉండరు,
మౌనంగా ఉండరు, ఇంకా మాట్లాడేవారిగా ఉంటారు. శిష్యులు అవుతారు. ఇంకా యేసుని క్రీస్తును గూర్చి ప్రకటించేవారిగా, సాక్ష్యం చెప్పేవారిగా, యేసు ప్రభుకు ఆరాధన చేసేవారిగా, స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా, పరిచారకులుగా ఉంటారు. సువార్త ప్రకటించినప్పుడు ఖచ్చితంగా శిష్యులు తయారవ్వాలి. శిష్యులు తయారవ్వట్లేదు అంటే అది సరి అయిన బోధ కాదు. అది విశ్వాసంతో కూడిన బోధ కాదు. దేవుని చిత్తానుసారమైన బోధ కాదు. మా జీవితంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు దేవుడు నడవలేని వారిని నడిపించాడు. జ్ఞానులను దేవుడు రక్షించాడు. అనేక రకాల వారిని రక్షించాడు. రక్షించడమే మాత్రం కాదు, నడవలేని వారిని నడిపించాడు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా నడవలేని వారిని నడిపించాడు. ఆ తర్వాత శిష్యులను కూడా దేవుడు తయారు చేశాడు. ఇది వాక్యంలో రాసినట్లుగే కాదు, మా జీవితంలో కూడా దేవుడు శిష్యులను తయారు చేశాడు. ఆ శిష్యులు కూడా శోధనల్లో, కష్టాల్లో, నిందల్లో తట్టుకొని నిలబడ్డవారుగా ఉన్నారు. వారికి శోధనలు రాలేదని నేను చెప్పను. దేవుని సేవ చేసినప్పుడు నాకు కూడా ఏ శోధనలు రాలేదని నేను చెప్పట్లేదు. అనేకమైన శోధనలు వచ్చాయి, మరణగండాలు వచ్చాయి. సువార్త ప్రకటించినప్పుడు, బోధించినప్పుడు శిష్యులు తయారవుతారు. ఎవరి పరిచర్యలోనైనా, సంఘం ఏదైనా కావచ్చు, పేరు ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా వారు విశ్వాసంలోనికి రావాలి. శారీరకంగా, మానసికంగా స్వస్థత పొందుకోవాలి. యేసుక్రీస్తు శిలువ రక్తంలో, శిలువలో కార్చిన రక్తంతో కడగబడాలి. శిష్యులుగా మార్చబడాలి. అది సరి అయిన బోధ. అది దేవుని చిత్తానుసారమైన బోధ. దీనికి పునాది దేవుని వాక్యమే. దేవుని వాక్యంలో నుండి మాత్రమే నేను చెప్తున్నాను. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు కాదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు చేసిన దేవుని చిత్తము, సత్యము ఇది. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.